హలో గైస్, ఇప్పుడు మనమైతే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అతనికి ప్రాంక్ వీడియో చేద్దాం. ఇప్పుడు ఎవరు ఆన్లైన్లో ఎవరు లైవ్ పెట్టిరో చూద్దాం ఒకసారి అయితే. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి మనకు వద్దులేండి, ఒకవేళ ఆయన అబ్బాయిని చూస్ చేసుకుందాం. అబ్బాయి కూడా లేకపోతే ఇంకా అమ్మాయి కాడికే పోవాల్సి వస్తుంది. కాకపోతే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందో యాక్సెప్ట్ చేయదో అనే టెన్షనే ఉంది మన కాడ. లేకపోతే ఈ అబ్బాయి ఇతనైతే యాక్సెప్ట్ చేయకపోతే అమ్మాయి కాడికే పోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూద్దాం యాక్సెప్ట్ చేస్తాడో చేయడో. మెసేజ్ అయితే చేస్తున్నాను, చూద్దాం మరి. బ్రో అయితే రిప్లై ఇస్తలేడు, చూద్దాం. రిప్లై ఇస్తలేడు కదా బ్రో. రిప్లై ఇవ్వు బ్రో. ఇచ్చాడు బ్రో అయితే ఇచ్చాడు. బ్రోకి ఇప్పుడు మెసేజ్ చేసిన, మెసేజ్ చూశాడు, రిప్లై ఇచ్చాడు. ఇంకో మెసేజ్ చేస్తున్నా. బ్రో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడో చేయడో చూద్దాం. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే మంచిగానే ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి దగ్గర పోయిన ఆ బ్రో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేదు. ఈ అమ్మాయికి మెసేజ్ చేస్తున్నాను. ఈ అమ్మాయి రిప్లై ఇస్తుందా ఇవ్వదా అనే రిప్లై ఇచ్చింది. నా ఛానల్ నేమ్ పెట్టాను, ఛానల్ నేమ్ చూసింది. కాకపోతే వాయిస్ బంద్ చేసింది మా ఎందుకో. 1 మినిట్ ఇప్పుడు మళ్ళీ మెసేజ్ చేద్దాం. రిప్లై ఇచ్చింది, అన్నీ చూసింది. 1 ఆడదామంటే ఇద్దన్నది. ఇప్పుడు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేదు. కొన్ని డేస్ తర్వాత ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తుందంట. 1 మినిట్ అలాగే ఉండండి. ఇప్పుడు మెసేజ్ చేస్తున్నాను. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తుందో చేయదో మరి ఇప్పుడు చూద్దాం. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయనట్టే చేస్తుందా చేయదో చూద్దాం. మరి ఇప్పుడైతే మనం ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే చూద్దాం, చేయకపోతే ఇంకా వదిలేద్దాం. మళ్ళా రేపు ఒక కంటెంట్ వీడియో అప్లోడ్ చేద్దాం. రేపు కూడా ఒక యూట్యూబర్కి ఛాలెంజ్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనేమో చూద్దాం, యాక్సెప్ట్ చేయకపోతేనేమో ఇంకా మనమే ఆడుకుందాం వేస్టేజ్గా ఎప్పుడు లెక్కనే. ఇప్పుడు కంటెంట్ కోసం చూస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. అందుకే లాస్ట్ అండ్ ఫైనల్ ఈ అమ్మాయి మీద హోప్స్ పెట్టుకొని అమ్మాయికి మెసేజ్ చేస్తున్నాను. ఈ అమ్మాయి అయినా యాక్సెప్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ప్లీజ్ యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ చేయి మెసేజ్ అయితే చేస్తున్నాను. కానీ రిప్లై ఇస్తుంది కానీ అప్పుడప్పుడు మెసేజ్ చూసి ఇస్తుంది. చూద్దాం ఎప్పుడన్నా ఇస్తుందో ఇయ్యదో. ఇస్తే బాగానే ఉంటుంది. ఇవ్వాలి ఇవ్వకపోతే బాగోదు. ఇవ్వాలి. రిప్లై అయితే ఇచ్చింది, మనకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పింది, ఛానల్ విజిట్ చేయమని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అయితే ఆమె వీడియో పంపించమంటే పంపించలేదు. అందుకే నేను వీడియో పెట్టడం లేదు అమ్మాయిది. ఓకేనా, అడ్జస్ట్మెంట్ అవ్వండి ప్లీజ్. అమ్మాయి అయితే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తుందో చేయదో అని టెన్షన్గా ఉంది. చూద్దాం యాక్సెప్ట్ చేస్తుందో చేయదో. యాక్సెప్ట్ చేస్తే బాగానే ఉంటుంది, లేకపోతే ఇంకా అంతే అవుతుంది మన సంగతులు. చేయాలి ప్లీజ్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి. చేస్తుందో చేయదో చూద్దాం. ఛాలెంజ్ యాక్సెప్ట్
చేయనంటుంది. ప్లీజ్ రిక్వెస్ట్ చేద్దాం, చేస్తుందో చేయదో. రిక్వెస్ట్ చేస్తేనేమో చూద్దాం. రిక్వెస్ట్ చేస్తా కానీ చేయనంటుంది. చూద్దాం ఏం చేస్తుందో. నేను లైవ్లో వెళ్ళి ప్రాంక్ చేస్తా గైస్. బతిమాలుతున్నా అసలు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తలేదు, ఎందుకో ఏమో. అయినా యాక్సెప్ట్ చేస్తలేదు. ఏంది గాయస్ ఇలా అయితే ఎలా గాయస్? ఒక అమ్మాయి ఈ కంటెంట్ చేద్దామంటే అసలు రిప్లైని ఇస్తలేదు గాయస్. అసలు ఈ కమ్యూనిటీలో అసలు గేమర్స్కి వాల్యూనే లేదా గైస్? క్రియేటర్స్కి అసలు సపోర్టే ఉండదు గైస్. అసలు బాయ్స్కి ఎస్పెషల్లీ బాయ్స్కి అయితే అసలు సపోర్టే ఉండదు గైస్. అసలు నిజం చెప్పాలంటే మాత్రం ఒకరికో ఒకరికి మిలియన్స్లో వ్యూస్ పోయేట వాళ్ళకి, మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు లైక్స్ షేర్స్ అన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళు అన్నీ చేయగలుగుతారు. మాలాంటి చిన్నపాటి క్రియేటర్స్కి ఏం చేయలేరు గైస్. మీరు నేను చేసుకోవాల్సిందే తప్ప. అసలు బతిమాలుతుంటే అసలు యాక్సెప్ట్ చేస్తలేదు. సరే గైస్, బాయ్ బాయ్. నెక్స్ట్ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ శివ గేమింగ్ FF.